శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం ప్రారంభ మరియు ముగింపు సమయము, ఆర్ద్ర నక్షత్ర పూజా సమయము, ప్రదోషకాల పూజా సమయం గురించి, ఆర్ద్ర నక్షత్రం గురించి పఠించవలసిన మంత్రాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. ఆర్ద్ర నక్షత్రం ప్రారంభ సమయం డిసెంబర్ 15, 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 3:22 ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఆర్ద్ర నక్షత్రం ముగింపు సమయం డిసెంబర్ 16, 2024 సోమవారం రాత్రి తెల్లవారుజామున 2:50 ఆర్ద్ర నక్షత్రం ముగుస్తుందండి. మార్గశిర మాసం ఆర్ద్ర నక్షత్రం పూజ డిసెంబర్ 16, 2024 సోమవారం. ఆర్ద్ర నక్షత్రం పూజా సమయం డిసెంబర్ 16, 2024 సోమవారం తెల్లవారుజామున 4:50 నుండి ఉదయం 6:26 లోపు పూజను నిర్వహించుకోవాలండి. ఈ సమయంలో పూజను నిర్వహించుకోవటానికి కుదరని వారు డిసెంబర్ 16, 2024 సోమవారం ఉదయం 6:26 నుండి ఉదయం 7:30 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. తర్వాత ఉదయం 9:01 నుండి ఉదయం 10:32 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. ఆర్ద్ర నక్షత్రం ప్రదోష పూజా సమయం శివదర్శనం డిసెంబర్ 16, 2024 సోమవారం సాయంత్రం 5:24 నుండి సాయంత్రం 6:50 లోపు ఆర్ద్ర నక్షత్రం ప్రదోష పూజను నిర్వహించుకోవచ్చునండి. ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రమని, రుద్ర సంబంధిత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా ప్రత్యేకమైనదండి. శివకేశవుల పూజకు చాలా విశిష్టమైనది. పరమశివుడు శ్రీ నటరాజుగా విశ్వనృత్యాన్ని జరుపుకుంటారండి. శివ అంటే శం మంగళం కరోతి ఇది శివ. శం అంటే మంగళం, కరోతి అంటే మంగళాన్ని సృష్టించేది. పురాణాల ప్రకారం కూడా ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించినట్లుగా ఇది శివుని నక్షత్రంగా చెప్పబడి ఉన్నదండి. ఇటువంటి ఆరుద్ర నక్షత్రము ఉన్న సమయంలో చేసే శివారాధనకు విశేషమైన ఫలితాలుంటాయని శాస్త్రవచనం. కార్తీక మాసం శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసములో ఏ రోజు శివారాధన చేసినా అదే విశేషమే. వారాలలో కార్తీక సోమవారం వంటి ప్రత్యేక రోజుల నాడు, తిథులలో ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి వంటి తిథుల నాడు, నక్షత్రాలలో ఆర్ద్ర వంటి నక్షత్రాలు కలిగిన రోజులలో చేసేటటువంటి శివారాధన అత్యంత విశేష ఫలదాయకమును. శివాలయంలో చేసే అభిషేకాలకు, స్వగృహం నందు చేసే శివారాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుందండి. మార్గశిర పౌర్ణమి నాడు పరమశివుణ్ణి దర్శించుకునే పర్వదినాన్ని ఆరుద్ర దర్శనం అంటారు. ఈ పర్వదినాన పరమశివుడు నటరాజస్వామి రూపంలో శివ తాండవం చేశారని పురాణాలు చెబుతున్నాయండి. అందుకే ఈ పవిత్ర దినాన్ని ఆర్ద్ర దర్శనంగా పేర్కొంటారు. నేడు మార్గశిర పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని పవిత్ర పుణ్యక్షేత్రమైన చిదంబరంలో నటరాజస్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని, సకల శుభాలు కలుగుతాయని పురాణవచనం. ఈరోజు చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. భక్తులు పెద్ద ఎత్తున ఆర్ద్ర నక్షత్రం కోసం చిదంబర ఆలయానికి తరలివస్తారు. ఆరుద్ర దర్శనం అంటే పరమశివుడిని నటరాజస్వామి రూపంలో చూడటమని అర్థమండి. ఆరుద్ర దర్శనం అనే పవిత్ర పర్వదినాన మహా అభిషేకం అనంతరం ఊరేగింపుగా వస్తున్న శ్రీ నటరాజ తన సతీమణి శ్రీ శివకామసుందరి సమేతంగా ఆభరణాలు, రంగురంగుల పుష్పాలంకారాలతో మహిమాన్వితమైన దర్శనం పొందే భాగ్యం కలిగిన వారికి దైవానుగ్రహం లభిస్తుందండి. సమీపంలో ఉన్న శివాలయంలో పరమశివుడిని దర్శించుకున్నా కూడా సకల పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పురాణవచనం. ఈ పర్వదినాన సాయంకాలం వేళ ఆర్ద్ర దర్శన మహోత్సవం నిర్వహిస్తారండి. ఈ సాయంత్రం పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల సంపదలు తొలగిపోతాయని పండిత ఉవాచ. ఇవాళ శివాష్టకం, బిల్వాష్టకం వంటివి పఠించడం, శివారాధన వంటివి చేయటం వలన శివుని అనుగ్రహం లభిస్తుందండి. ఇవాళ శివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, బిల్వదళాలతో పూజించటం వలన శివానుగ్రహం పొందవచ్చునని, ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజున శివపూజ, శివుడికి అభిషేకం చేయించిన వారికి నవగ్రహ దోషాలు తొలగిపోతాయండి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈతి బాధలు అస్సలు ఉండవండి.
ఇలా నటరాజస్వామికి అర్చన చేసినట్లయితే, శివ తాండవ స్తోత్రాన్ని పఠించినట్లయితే శివుని అనుగ్రహం తప్పక లభిస్తుందని పురాణ ఉవాచ. తెలుసుకున్నాం కదా అండి 2024 సంవత్సరంలో మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్ర ప్రారంభ మరియు ముగింపు సమయము, ఆరుద్ర నక్షత్రం గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.